హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే పోయేది హనుమాన్ మూవీ. హనుమాన్ మనకు కూడా ఒక పెద్ద సినిమా, కూడా ఒక మార్వెల్ లాంటి సిరీస్ లాంటి మూవీస్ రాబోతున్నాయి అనేసి మనకి ప్రశాంత్ వర్మ గారు ఒక బిరుదు ఇచ్చేశారు. సో ఇప్పటి నుంచి మనం ప్రశాంత్ వర్మని ఒక లెవెల్లో చూడబోతున్నాం. మనం ఒక రాజమౌళిని ఎలా చూసామో ఆ విధంగా చూడబోతున్నాం. ఎందుకంటే ఆ మూవీలో మీరు హనుమాన్ మూవీ చూడండి, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన మూవీ. హనుమాన్ అంటే అందరికీ ఇష్టమే, ఎవరికి ఇష్టం లేదు, ప్రతి ఒక్కరికి ఇష్టం. అట్లాంటి మూవీ మన ముందు తీసుకొచ్చి పెట్టారు మన ప్రశాంత్ వర్మ గారు. ప్రశాంత్ వర్మ అండ్ తేజ గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. తేజ సాయి చింపేశారు అసలు మూవీలో. ఈ విధంగా చైల్డ్హుడ్ తేజ సాయి అనే ఇప్పుడు అయితే ఎవ్వరు మాట్లాడబోవరు, ఎందుకంటే ఆ విధంగా చేసిండు యాక్టింగ్. అసలు నెక్స్ట్ నేమ్ అనేది ఒకటి ఇస్తారు కదా, చైల్డ్ ఆర్టిస్ట్కి చైల్డ్ ఆర్టిస్ట్ అని. మళ్ళీ ఇప్పుడు మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ ఉంటాడు చూసావా, ఆ లెవెల్కి వచ్చేసారు. అసలు ఇప్పటి నుంచి తేజ సాయి అంటే ఒక పెద్ద హీరో లెక్క చూస్తారనమాట. ఆ విధంగా ఉంది మూవీ. సో ఆ ప్లాట్కి తీసుకెళ్లారు ప్రశాంత్ వర్మ. ఆయన ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే, ఏ డేట్ అయినా పర్లేదు, మాకు మా మూవీ మీద కాన్ఫిడెంట్ ఉందని ఆయన ఎంత గట్టిగా అయితే చెప్పారో అంతే గట్టిగా ఈ మూవీ ఉందండి. అసలు విఎఫ్ఎక్స్కి హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు విఎఫ్ఎక్స్ చూస్తుంటే మీకు ఎంతో మంచిగా అనిపిస్తాయి. అసలు మనకి బోర్ కొట్టదు అసలు విఎఫ్ఎక్స్లో. అరే ఏంటి ఇంత వర్స్ట్గా ఉందని ఒక్క దగ్గర కూడా అనిపించదు, అంత బాగా తీశారు. అసలు ఆ బీజిఎం కూడా కరెక్ట్ టైంకి మనకి గూస్ బంప్స్ వస్తాయండి. మనకు హనుమాన్ దేవుణ్ణి మనము ఎంతగానం ప్రేయర్ చేస్తామో, ఈ బీజిఎం వింటుంటే మనకి అదేదో లోపల నుంచి ఒక ఎక్సైట్మెంట్, ఆ గూస్ బంప్స్ అనేది. ఈ మూవీలో కామెడీ మాత్రం సూపర్ ఉండే. కామెడీ కూడా ఒక రేంజ్కి పెట్టారు. కామెడీ చేసిందో అయితే గెటప్ సీన్ సార్, హ్యాట్స్ ఆఫ్, మస్తు కామెడీ. అసలు అయితే నవ్వకుండా ఉండలేరు, అలాంటి కామెడీ చేశారు. అదైతే చాలా బాగా చెప్పాల్సిన విషయం. గెటప్ సీను గారు చాలా బాగా చేశారు. ఇంకోటి వెన్నెల కిషోర్, సూపర్ యాక్టింగ్ అయినది కూడా. ప్రతి పాయింట్ క్లియర్గా క్రేజీ ఉండే. అసలు తేజ సాయి అయితే ఒక మదర్తో సెంటిమెంట్ అయినా, ఒక సిస్టర్తో సెంటిమెంట్ అయినా, ఒక లవర్తో సెంటిమెంట్ అయినా, అంటే కామెడీ దగ్గర అయినా అతను చూపించిన ఎలివేషన్స్ కానీ, వేరియేషన్స్ కానీ సూపర్ అంటే సూపర్ అనిపిస్తాయి మీకు. అసలు అరే తేజ సాయేనా, అరే ఇంత బాగా చేశాడు తేజ సాయి అన్నట్టు చేశాడు అనమాట. సో వేరే లెవెల్ అసలు. అదొకటి. మళ్ళీ ఎలివేషన్స్ అయితే అసలు హనుమాన్ దేవుడు అంటేనే ఎలివేషన్స్ ఎన్నో చూపించచ్చు, ఎందుకంటే అతనికి అంతగానం ఉంది, అంత పవర్ ఉంది. సో అతన్ని ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు. అసలు మనం చూస్తున్నంతసేపు మనకు అసలు బోర్ కొట్టదంటే అర్థం చేసుకోరు. అసలు నాకైతే ఈ సంక్రాంతి ఫెస్టివల్కి కాంపిటీషన్లో మూవీస్లో హనుమాన్ ఈజ్ ద బెస్ట్ వన్ అని నాకు అనిపించింది. నేను గుంటూరు కారం కూడా చూశాను, దాని రివ్యూ కూడా ఇస్తాను. బట్ ఇది మాత్రం వేరే లెవెల్. ఇంకా లాస్ట్కి మనకి ప్రశాంత్ వర్మ గారు ఒక చిన్న వర్డ్ కూడా చెప్పారు. చిన్న వర్డ్ అంటే ఐ మీన్ టు సే కంటిన్యూషన్ ఇంకా ఉంది అనేసి. అంటే ఇంకా ఇలాంటి మూవీస్ ఇంకా రాబోతున్నాయి, ఇంకా 2-3 పార్ట్ కూడా రావచ్చేమో. కానీ నేను స్టోరీ గురించి ఏం చెప్పానండి, ఎందుకంటే స్టోరీ గురించి చెప్తే మీకు ఇంట్రెస్ట్ రాదు. మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. థియేటర్లో చూస్తేనే మీకు నచ్చుతుంది, ఎందుకంటే అంత బాగుందన్నమాట. కామెడీ సీన్స్కి అయితే అసలు పేరే పెట్టద్దు, ఎందుకంటే వాళ్ళు చేసిన న్యాచురల్ కామెడీ. అది ఏదో మనము నవ్వుకుంటా కామెడీ చేస్తే అది మనం నవ్వాల్సి వస్తే అట్లా కాదు. వాళ్ళు చేస్తూ ఉంటారు, మనం నవ్వుతూ ఉంటాం, అలా ఉంటుంది అనమాట కామెడీ. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎలివేషన్స్, ఫైట్ సీన్స్ అయితే పేరు పెట్టద్దు, అంత బాగుంది. ఫైట్ సీన్స్ కూడా చాలా బాగా తీశారు. అసలు ప్లాట్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, మనకి ఈ డైరెక్షన్కి అయితే అసలు డైరెక్షనే మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. ప్రశాంత్ వర్మ గారు అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో అనుకున్నాను నేను. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాల్సింది. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ఆయన ఇంతకన్నా చేయగలరు, ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా ఇక్కడే ఇంత బాగా నడిచిందంటే హిందీలో ఇంకా హనుమాన్ భక్తులు చాలామంది ఉన్నారు, అక్కడ ఇంకా బాగా నడుస్తుంది. ఆయన మొత్తం అంతా కాన్సన్ట్రేషన్ మొత్తం హిందీలోనే ఉంది అని చెప్పాడు. అంటే అవుట్ సైడ్ ది తెలుగు స్టేట్ అని చెప్పాడు. అది మాత్రం నిజం, అది ప్రూవ్ చేసి చూపిస్తాడు అతను. ఎందుకంటే మూవీలో అంత కెపాసిటీ ఉందన్నమాట. చూపించడం ఎంత బాగా చూపించారంటే
ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళి చూసే అంత, అంటే చిన్న పిల్లల నుంచి, అంటే ఇప్పుడు 5 years వాళ్ళు కూడా హనుమాన్ దేవుడికి చాలా అంటే చాలా ఏమంటారు అట్రాక్ట్ అవుతారు. సో ఆ అట్రాక్షన్ కానీ ఒక సూపర్ హీరోని మనకి ఇంట్రడ్యూస్ చేసినట్టు ఉంటుంది. ఒక సూపర్ హీరోని మనకి చూపిస్తూ అతని గురించి మనం చాలా బాగా అంటే మైండ్లో ఇమాజినేషన్స్ పెంచుకుంటాం కదా. ఇప్పుడు ఒక సూపర్ మ్యాన్ ఉండు, ఆ సూపర్ మ్యాన్ని మనం ఇమాజిన్ చేసుకొని ఆయన లెక్క మనం చేస్తాం కదా. ఇప్పుడు హనుమాన్ కూడా అలా తయారవుతారు చిన్నపిల్లలకి. చిన్నపిల్లలు ఇప్పటి నుంచి ఇంట్లో అవే చెప్పబోతున్నారు. సో అదే చూపించాలనుకుంటూ మన ఇండియాలో కూడా ఒక సూపర్ హీరో ఉన్నాడు అని చూపించాడు ప్రశాంత్ వర్మ. సో ఇది అండి, ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. సూపర్ మూవీ, యూల్ ఎంజాయ్ ది మూవీ. సీరియస్లీ I enjoyed, so you also going to be enjoyed. So stay tuned, and ఛానల్కి వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టండి. Stay tuned.